ఎలా ఎలా జరిగింది స్వామి దర్శనం? దర్శనం చాలా బాగుంది. పైన ఏర్పాట్లు కానీ బాగుంది. బాగా చేశారు. బాగా చేశారు. అంటే చిన్నపిల్లలు మధ్యలో కొంచెం ఇబ్బంది ఎంత రష్ లో కొంచెం కావాలి అన్ని మనం అంటే కొంచెం ఇప్పుడు నాకు వేసి తెలిసి ఉంటే చాలా మటు బాగా చేశారు. అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కూడదు. ఎన్ని గంటలు పట్టింది స్వామి దర్శనం? దర్శనానికి 2 hours పట్టింది. 2 గంటలు పట్టింది. ఎలా ఉందంటారు స్వామి గతంలోకి వచ్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? బాగుంది. సంవత్సరాలు చేస్తున్నారు మీరు? నేను 18 పడుతున్నాను. 18 సంవత్సరాలు. అంటే గతంలోకి వచ్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగా డెవలప్ చేయాలంటే బాగుంది. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రభుత్వ పరంగా ఉందండి. దేవుడి గుడిలో ప్రభుత్వాలు సంబంధం ఉందండి. అయినా సౌకర్యాలు బాగుంది. బాగుంది. సౌకర్యాలు చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. అన్ని ఫెసిలిటీ బాగున్నాయి. వాటర్ సౌకర్యాలు అన్ని బాగుంది. చాలా అన్ని బాగుంది. ఏ ఇబ్బంది లేదు. ఒక్క ఏంటంటే ఫుడ్ విషయం కొంచెం ఇబ్బంది అండి. అన్నసం తప్పున వాటర్ సప్లై సూపర్ అండి. ఎక్కడ మనకి ఏం కావాలి అన్ని అన్ని చెప్తున్నాం. ఇంకా అన్నసం తప్ప కొంచెం చేస్తానంటే అంటే అనుకున్నా కంటే ఎక్కువ వస్తారు నేను అది చెప్పాను. ఇప్పుడు 100 మంది వస్తారు యాక్చువల్గా ఉంటారండి. 1000 మంది వస్తున్నారు. ఇబ్బంది కదంటే ఫుడ్ దొరకదండి. జనం కాలేదు లేదండి. కాలేదు వైజాగ్ చెల్లించారా? దర్శనం 1 hour పట్టింది. కానీ ఏం లేదు, నార్మల్ గానే సింపుల్ గా బాగానే ఉంది. నేను ఫస్ట్ టైం నేను సింగిల్ గానే వచ్చాను. వీళ్ళందరూ నాకు తోడు వచ్చారు. ఏమి లేదు, మంచిగా వచ్చారు. మేము బాపట్ల జిల్లా కోర్సుపాడు మండలం పౌడిపాడు గ్రామం. దర్శనం అయింది. ఆ దర్శనం బాగా అయింది. పైన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పైన ఫస్ట్ క్లాస్ గా ఉండి వాటర్ బ్యాగ్స్ కానీ సౌకర్యాలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేదు. శుభ్రంగా బ్రహ్మాండంగా జరిగింది. అమ్మవారి దర్శనం బాగా అయింది. తొక్కిసలాట్లు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి పోలీసులు నిర్వహించే పనులు నిలబడి లేదు. ప్రేక్షకులను ఎప్పుడెప్పుడు రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. నేను నా మాల్లో 35 మాల్లో, అందుట్లో శివమాల్లో ఉన్నాయి. నేను దగ్గర దాపుగా 27 మాల్లో అమ్మవారి. గతంలో నాకు అప్పుడు అమ్మవారి దర్శనం ఇచ్చారు. అందుకే చేస్తాను కమ్యూనిస్ట్ ఫస్ట్ అమ్మవారి దర్శనం జరిగింది ఫస్ట్. అందుకని నేను చేస్తా ఉన్నాను. కొన్ని లోపాలు ఉన్నాయి. అప్పుడు గుడిని అంత డెవలప్ చేయలేకపోయారు. అంటే ఇలా ప్రేక్షకులకు అనుకూలంగా లేదు. ఇప్పుడు బాగుంది. ప్రతి సౌకర్యం బాగుంది. న్యూ ప్యాకింగ్, న్యూ లడ్డు, ఫుడ్ టేస్ట్ అంతా బాగుంది. సూపర్. ప్రతి ఒక్కడు దాహం అని అడగటానికి లేకుండా ప్రతి ఒక్కరికి అందేలా ప్రతి నెట్లో క్యూల్లో కానీ పైన ప్రతి ఒక్కదానికి ప్రమాణం సూపర్.